Hello everyone, good evening, sorry, late night, wishes, happy Monday night. అండ్ ఇవాళ ఎపిసోడ్ కొంచెం నేను లేట్గా వీడియో రికార్డ్ చేశాను. ఎందుకు అంటే ఎపిసోడే లేట్గా చూశాను అండ్ తర్వాత వర్క్లో ఉండిపోయాను. సో అందుకే లేట్ అయింది, సారీ ఫర్ దట్. బట్ బాబో ఇవాళ ఎపిసోడ్ చూసిన తర్వాత నేను ఒక మాట అయితే చెప్తా. కొంతమంది మీద నాకు ఈ షోలో ఇప్పుడున్న కంటెస్టెంట్లో కొంతమంది మీద నాకు కొద్దో గొప్ప మర్యాద ఉండేది కొంతమంది మీద. అది ఇవాళ చూసిన తర్వాత వాళ్ళ మీద చిరాగేసింది లిటరల్గా. ఇంకా చిరాగేసింది, వీళ్ళకి నేను ఇంక సపోర్ట్ చేయకూడదు అన్నంత లెవెల్కి వెళ్ళిపోయింది. మీకు కూడా అలా అనిపించింది అంటే ఎవరి మీద అనిపించిందో ఏమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. నేనైతే డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో కొంచెం లాంగ్ ఉండొచ్చు, బట్ ప్లీజ్ పూర్తి వీడియో చూడండి అండ్ మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్స్లో చెప్పండి. నేను మరీ డీటెయిల్గా డ్రాగ్ చేయను, చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అండ్ నా ఒపీనియన్స్ చెప్తాను. సో కుదిరినంత వరకు షార్ట్గానే ఉండడం ట్రై చేస్తాను. సో ఎపిసోడ్ ఏంటంటే ఇవాళ ఫస్ట్ సాంగ్తో స్టార్ట్ అయింది. సాంగ్స్ అయిన తర్వాత బర్నీకి ఏంటంటే క్యాప్టెన్సీ ఇచ్చారు, కాకపోతే నో ఇమ్యూనిటీ అంటారా, నో ఇమ్యూనిటీ అన్నారు. అంటే పాపం ఇప్పటి వరకు ఉన్నాడు, పాపం జాలి పడి సరే నాన్న క్యాప్టెన్సీ పెద్ద ముండవాడివి అందరిలో వయసులో, సో క్యాప్టెన్సీ ఉంచుకో, అందరు అయ్యారు నువ్వు అవ్వలేదని చెప్పి జాలితో ఇచ్చినట్టున్నారు. కళ్యాణ్ ఏంటంటే నో నో నామినేషన్ దిస్ వీక్, బట్ రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నామినేషన్. సో బర్నీ క్యాప్టెన్సీ ఉంది, కాకపోతే హీ డజంట్ హ్యావ్ ద ఇమ్యూనిటీ అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత ఓ కాన్సెప్ట్ పెట్టారు. అదేంటంటే ఇగో మీరు వెనక చూస్తున్నట్టు ఈ పెట్టిల్లో డబ్బులు ఉన్నాయన్నమాట. 1,00,000, 1,50,000, 2,00,000, 2,50,000, 50,000, 0. సో ఎవరికి డిజర్వింగో వాళ్ళు ఒక బాల్ పట్టుకొని వాళ్ళు చెప్పాలన్నమాట. దాన్ని మెజారిటీ ఏకీభవిస్తే వాళ్ళకి అది ఇస్తారనమాట. సో ఇందులో ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి మన డెమాన్ పవన్ బంతి పట్టుకున్నాడు. బంతి పట్టుకుని ₹1,00,000 ఆఫర్ చేశాడు. ₹1,00,000 డిజర్వింగ్ అన్నారు ఎవరు, సుమన్ శెట్టిని. దానికి ఏంటంటే సపోర్ట్ చేశారు, అందరూ మెజారిటీ సపోర్ట్ చేశారు. సో సుమన్ శెట్టికి 1,00,000 ఇచ్చారు. ఇప్పుడు నా ఒపీనియన్ చెప్తా. నా దృష్టిలో సుమన్ శెట్టి ఈజ్ నాట్ డిజర్వింగ్ ఆఫ్ 1,00,000. అక్కడ ఉన్న వాటిల్లో ఐ థింక్ హీ డిజర్వ్స్ ఈదర్ 0 or 50,000, బట్ డెఫినెట్లీ నాట్ 1,00,000 నా ఒపీనియన్లో. ఎందుకంటే ఆయన కాంట్రిబ్యూషన్ కంపేర్ చేసుకుంటే, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే 0, లిటరల్లీ 0. ఇంక ఆయనకన్నా చాలా మంది బెటర్ ఉన్నారు. సో నేను బ్లంట్గా చెప్పేస్తున్నా, ఈ డిజర్వ్ 0 అని నేను అంటాను. బట్ డెమాన్ పవన్ 1,00,000 ఇచ్చాడు. దానికి ఈ టాస్క్ స్టార్ట్ అవుతుంది, కాకా పట్టుకుంటున్నాడు ఎవరు, సుమన్ శెట్టి. నాకైతే ఫస్ట్ బాల్ పెట్టుకుని 0 ఇవ్వవు కదా అదని చెప్పి డెమాన్ పవన్, డెమాన్ మంచోడు కారణంగా 1,00,000 ఇచ్చాడు. దానికి అందరూ అగ్రీ అయ్యారు, మెయిన్గా సంజన అగ్రీ అయింది, సుమన్ శెట్టి గారు డిజర్వ్స్ అని చెప్పి. అది ఆమె గొప్పతనమో లేకపోతే హానెస్ట్గా డిసైడ్ అయ్యి అగ్రీ అయింది. సో సుమన్ శెట్టికి 1,00,000 ఇచ్చారు. 1,00,000 ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఈసారి బర్నీ బాల్ పట్టుకున్నాడు. బర్నీ బాల్ పట్టుకుని 2 lakhs, బర్నీ ఏంటంటే 2 lakhs ఆఫర్ ఎవరు, 2 lakhs వర్త్ క్యాండిడేట్ ఎవరు అంటే తనూజ అని పేరు చెప్పాడు. దానికి ఏంటంటే అప్రూవల్స్ మెజారిటీ వచ్చాయి, కానీ తనకేంటంటే నాకు 2.5 కావాలి, యాక్చువల్గా నేను చేసిన నాటకి 2.5 కావాలి, బట్ 2 lakhs ఇస్ ఓకే ఫర్ మీ. ఓకే సరే తీసుకో. దానికి కూడా మెజారిటీ అప్రూవల్స్ వచ్చింది కాబట్టి తను 2 lakhs తీసేసుకుంది. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ అండ్ సారీ చెప్పడం మర్చిపోయారు. అకార్డింగ్ టు మీ I don't think Tanuja deserves 2 lakhs. I would say she is most deserving of 1.5 lakh according to me. ఎందుకంటే ఆమె పెద్ద గేమర్ ఏం కాదు. ఆమె ఏంటంటే మీకు మనందరికీ తెలిసింది, ఆమెని మేనేజ్మెంట్ నుంచి బాగా పుష్ ఉంది, అరుస్తుంది, ఆడపులి అని ఒక ఇది ఉంది కాబట్టి ఆమెకి అనేసుకుంటోంది. బట్ ఐ డోంట్ థింక్ షీఈస్ డిజర్వింగ్ ఆఫ్ 2.5 lakh. మీకేమనిపిస్తుందో చెప్పండి. మ్యాక్స్ సారీ షీఈస్ నాట్ డిజర్వింగ్ ఆఫ్ 2 lakhs. ఐ థింక్ షీఈస్ మ్యాక్స్ డిజర్వింగ్ ఆఫ్ 1.5 lakhs కాంట్రిబ్యూషన్ టు ద షో. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇదే తనుజాది అయిపోయిన తర్వాత కళ్యాణ్ బాల్ పట్టుకున్నాడు. కళ్యాణ్ బాల్ పట్టుకుని 2.5 lakhs అని అన్నాడు. సో 2.5 lakhs వచ్చేసి ఎమాన్యుల్కి ప్రకటించాడు. అందరూ ఏకీభవించారు. సో ఎమాన్యుల్ గట్స్ 2.5 lakhs. ఎమాన్యుల్ 2.5 lakhs అంటే ఐ వుడ్ సే 2 lakhs అని నేను అంటాను. ఎందుకంటే తను ఎక్కువ నామినేషన్స్లోకి రాడు, కొన్ని విషయాల్లో సేఫ్ గేమ్, కొన్ని విషయాల్లో సంజనాకి స్టాండ్ తీసుకోకపోవడం కారణంతో ఐ వుడ్ సే ఈ డిజర్వ్స్ 2 lakhs, నాట్ 2.5 lakhs. ఓకే ఇది అయిపోయిన తర్వాత ఒక చిన్న సీన్ జరిగింది. సంజన ఇంకా ఎమాన్యుల్ మాట్లాడుకుంటారు, నెగోషియేషన్స్. అరే నేను బాల్ పట్టుకుంటే నాకు ఇవ్వరా, అట్లీస్ట్ 1.5 lakh ఎంతో కొంత ఇవ్వరా అని చెప్పి సంజన చెప్తోంది. తర్వాత ఏంటంటే తనూజ వచ్చేసి ఎమాన్యుల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది.
అరే ఇమ్ము ఇంక నుంచి నీ గేమ్ నువ్వు వాడు, ఓకేనా, నీకు నచ్చింది చెయ్యి. ఇండైరెక్ట్గా ఉసిగలుపుతుంది. ఆ సంజన వచ్చి ఏదో చెప్తుందని చెప్పి నువ్వు మెనిపులేట్ అయిపోకు, నీకేది కరెక్ట్ అనిపిస్తుందో వచ్చి సంజనాకి మాత్రం ఇవ్వకు. ఎందుకంటే బర్నీ ఇంకా ఫైర్లో ఉన్నాడు కాబట్టి, బర్నీ ఇంకా లైన్లో ఉన్నాడు, ఆయనకి ఇంకా వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఇండైరెక్ట్గాను సంజనాకి 0, బర్నీకి ఎక్కువ ఇవ్వు, బర్నీకి 0 చెయ్యొద్దు అని ఉద్దేశంతో ఆమె చెప్పిందని నేను అనుకున్నాను. మీకేమనిపిస్తుందో కమెంట్స్ చెప్పండి. ఆమె ఇన్ఫ్లుయెన్స్ అయితే చేసింది ఎమాన్యుల్ని. ఇది అయిపోయిన తర్వాత ఎమాన్యుల్ బాల్ పట్టుకున్నాడు. ఎమాన్యుల్ బాల్ పట్టుకుని ఇక్కడ నాకు బాగా తిక్కలేచింది. 1.5 lakhs ఆఫర్ టు సంజన అన్నారు. దానికి ఏంటంటే బర్నీ ఏంటంటే నో, షీ డజంట్ డిజర్వ్, తనకన్నా నేను బెటర్ అన్నాడు. డెమాన్ నో నో చెప్పేశాడు. తనూజ నో చెప్పేసింది, నో షీ డజంట్ డిజర్వ్, నో నో నాట్ డిజర్వ్. సుమన్ గొర్రె, లిటరల్గా సారీ గొర్రె అంటే ఐఎమ్ నాట్ కంపేరింగ్ ఫిజికల్లీ, ఇట్స్ లైక్ అందరితో ఏం చెప్పిందో ఆయన వింటాడు కాబట్టి ఆయన కూడా నో షీఈ్ నాట్ డిజర్వ్ 1.5 lakhs. సో ఆమెకి ఏంటంటే 1.5 lakhs రాలేదు. తర్వాత ఏంటంటే నెక్స్ట్ సుమన్ శెట్టి బాల్ పట్టుకున్నాడు. డెమాన్కి ఏంటంటే 1.5 lakhs వర్త్ అన్నాడు. బర్నీ వచ్చేసి నో చెప్పాడు. ఓకే, సంజన ఎస్ చెప్పింది, ఎమాన్యుల్ ఎస్ చెప్పాడు, తనుజ ఎస్ చెప్పింది. సో హీ గెట్స్ 1.5 lakhs. ఇక్కడ కూడా సంజన సపోర్ట్ చేసింది. తర్వాత ఏంటంటే లాస్ట్ బాల్ వచ్చేసి సంజన పట్టుకుంది 0 అంటే బర్నీ మిగిలేడు, బర్నీకి ఇస్తాను అని అంది. బర్నీ అనేది తనకు డిఫెండ్ చేసుకున్నాడు, నో ఐ డోంట్ డిజర్వ్ 0 అని చెప్పేసి. సుమన్ ఏంటంటే నో నాకు మీ ఆటేం కనబట్టలేదు, మీరేం కనబడదు, మీకన్నా బర్నీ బెటర్ అని చెప్పేసి ఆయన ఇవ్వలేదు, ఒప్పుకోలేదు. డెమాన్ కూడా ఇక్కడ ఎవరు డిజర్వింగ్ కాదని చెప్పి సేఫ్గా 0 అని చెప్పాడు. ఎమాన్యుల్ కూడా సేఫ్గా ఇక్కడ ఎవరు డిజర్వింగ్ కాదు అని చెప్పి నో చెప్పాడు. ఇది అయిన తర్వాత ఎమాన్యుల్ ఏంటంటే సంజన తరపున 50,000 డిజర్వ్ అవుతుంది అని అన్నాడు. కాకపోతే ఎవరు అగ్రీ అవ్వలేదు, అందరూ బర్నీకే సపోర్ట్ చేశారు. ఎమాన్యుల్ ఏదో చేశాడు కానీ మ్యాక్సిమం అందరూ తనూజ ఏంటంటే ఆబ్వియస్గానే నాన్న కాబట్టి నాన్నకి 50,000 అని అన్నాడు. సుమన్ శెట్టి ఆయనకి జీవితం అంతా బిగ్ బాస్ జీవితం అంతా సంజన మీద పగ ప్రతీకారం ఉంది కాబట్టి ఆయన అస్సలు ఒప్పుకోడు. డెమాన్ పవన్ సపోర్ట్ చేశాడు, షీ డిజర్వ్స్ 50,000 అని చెప్పేసి. కాకపోతే సంచాలక డెసిషన్ ఏంటంటే లాస్ట్కి కళ్యాణ్ వచ్చేసి బర్నీ గారు నేను 50,000 ఇద్దాం అనుకుంటున్నా అన్నాడు. ఇక్కడ నాకు కళ్యాణ్ మీద కూడా నాకు నచ్చలేదు. ఒరే చిన్న లాజిక్ రా, సంజన ఫస్ట్ డే నుంచి ఉంది, ఓకే, షోలో ఫస్ట్ డే నుంచి సంజన ఉంది. బర్నీ ఎగ్జిట్ అయిపోయాడు, ఓకే, ఏ రీజన్తో ఎగ్జిట్ అయ్యాడు, ఏం ఆడలేదనే రీజన్తోనే ఎగ్జిట్ అయిపోయాడు, ఎలిమినేట్ అయ్యాడు. యాక్చువల్గా ఎగ్జిట్ కూడా ఎలిమినేట్ అయ్యాడు, మళ్ళీ వచ్చాడు. ఏం ఓడపీకేశారు అయ్యా బర్నీ గారు, ఏమీ చేయలేదు. ఆయన క్యాప్టెన్ అవ్వలేదు, ఒక టాస్క్ విన్ అవ్వలేదు, ఏమీ చేయలేదు. నామినేషన్స్లో కూడా పిచ్చి పిచ్చి రీజన్స్ చెప్పాడు. దివ్యాన్ని నామినేట్ చేస్తున్నప్పుడు అదే ఆ బురద వాటర్ తీసుకున్నప్పుడు దివ్యాన్ని పిచ్చి పిచ్చిగా నామినేట్ చేశాడు. ఏంటి, నేను నీ వల్ల వెళ్ళిపోయాను కాబట్టి నువ్వు ప్రూవ్ చేయనేదో చెప్పాడు. అప్పుడు నాకు ఎగ్జాక్ట్ వర్డ్స్ గుర్తులేవు. అలాగా ఈజ్ నాట్ డిజర్వింగ్ ఆఫ్ ఎనీథింగ్, ఆయనకి 50,000 ఎలా ఇచ్చావు కళ్యాణ్ నువ్వు, నీ మీద నాకు చాలా హై హోప్స్ ఉండేది, కానీ నువ్వు ఇట్లాగా 50,000. సంజన గారు డే 1 నుంచి ఉన్నారబ్బా, గేమ్ ఆడుతుంది. ఫస్ట్ ఈ సీజన్ మొత్తం మలుపు తిప్పిందే ఆవిడని వదిలేసి నువ్వు బర్నీ గారికి 50,000 ఇచ్చావంటే నీ ఆట ఎక్కడ పడిపోయింది బాబు. అంటే బర్నీ తనూజా క్లోజ్, నువ్వు తనూజా క్లోజ్ కాబట్టి నువ్వు తనూజాకి దూరం అవ్వకూడదు, తనూజా దృష్టిలో బ్యాడ్ అవ్వకూడదు అని చెప్పేసి బర్నీకి ఇచ్చావా నువ్వు 50,000. నాకైతే అదే అనిపిస్తుంది. లేదంటే నీకు సంజన గారి మీద గ్రడ్జ్ ఉందా పీకల దాకాను, అప్పుడెప్పుడో నామినేషన్లో నువ్వు తనూజా చుట్టూ తిరుగుతావు అని ఫ్యాక్ట్ చెప్పినందుకు నీ కోపంగా ఉంది. నువ్వు ఇప్పుడు తనుజ చుట్టూనే తిరుగుతున్నావు, ఆమె మాట చుట్టూ తిరుగుతున్నావు, ఆమె చుట్టూ తిరుగుతున్నావు. సో హౌ కమ్ యూ గివ్ 50,000 టు బర్నీ, నాకు అర్థం కావట్లే. అండ్ అకార్డింగ్ టు మీ ఐ వుడ్ సే వీళ్ళందరిలో డెమాన్కి ఇస్తే హై, డెమాన్ కూడా హై కాదు, డెమాన్ కూడా 1.5, డెమాన్ కూడా ఏంటి లవ్ స్టోరీ తప్ప ఏముంది అక్కడ, ఆయన ఆటే ఆడలేదు, ఋతువుతోనే ఉన్నాడు మొత్తం అంతాను. ఏం అవి ఇవాళ మాత్రం చాలా చిరాకు వేసింది. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే సంజనాకి 0 ఇవ్వడం జరిగింది, జైల్లో పెట్టారు. ఆమె చాలా బాధపడింది. ఒక మాట అందులో నాకు చాలా బాధ అనిపించింది. సుమన్ శెట్టి కాన్స్టెంట్గా సపోర్ట్ ఇచ్చింది, మోటివేషన్ ఇచ్చింది. ఆయన ఏం కక్ష పెట్టుకున్నాడో ఏంటో, ఆ మనిషి ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అంత కక్ష సాధింపు ఎందుకు ఒక ఆవిడ మీద ఏంటో. ఎప్పుడో ఫస్ట్ వీక్లో నీ సిగరెట్ దాచేసింది, గుడ్డు కొట్టేసినప్పుడు ఇంత కక్ష. వీళ్ళందరికీ కక్షే, వీళ్ళందరికీ ఇన్సెక్యూరిటీ ఆవిడంటారు. ఎందుకు అంటే ఒకటి ఆవిడ కొంచెం ఎక్స్ట్రా స్మార్ట్ వీళ్ళందరికన్నాను, అండ్ ఇంకోటి అండి ఇంకో బిగ్ బాస్లో చేసి వచ్చింది, సో షీ నోస్ ద గేమ్.
అండ్ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కూడా బయట వెళ్ళిపోతా అని చెప్పి కూడా హోస్ట్ మేనేజ్మెంట్ అంతా హ్యాపీ వెనక్కి కూర్చోబెట్టారు షోలో. వీళ్ళందరికీ ఒక రకమైన ద్వేషం ఉంది. అండ్ ఆవిడ కొంచెం అవుట్ స్పోకెన్, నువ్వు లవ్ చేసుకుంటున్నారు, మీరు రాసుకుని పూసుకుని తిరుగుతున్నారు, నువ్వు చుట్టూ తిరుగుతాను ఓపెన్గా చెప్పేస్తోంది. సో వీళ్ళందరికీ కోపం ఉంది, అదే ఇలా చూపిస్తున్నారు. కానీ నాకు అర్థం కావట్లేదంటే సపోర్ట్ పెరిగిపోతుంది ఇండైరెక్ట్గా. మీరు మీ గొంతులు కోసేసుకుంటున్నారు ఆవిడని ఇలాగా అనవసరం రీజన్స్తో నామినేట్ చేసి ఇచ్చేసి. నాకైతే అదే అనిపించింది. నేనైతే ఇవాళ సంజనాకే ఓట్ చేశా. ఎందుకంటే ఆవిడ కొన్ని విషయాల్లో నాకు చాలా జెన్యున్ అనిపించింది. అంటే నాకు ఆవిడలో కూడా నచ్చని విషయాలు కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మెడిసిన్స్ దాచేసింది బర్నీది, అది నాకు నచ్చలేదు. కొన్ని నామినేషన్స్ చాలా సిల్లీగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీక్ డెమోని నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నావు నామినేట్ చేసినారు, ఛాలెంజ్ చేసావు నామినేట్ చేసాను, నాకు నచ్చలేదు. నేను కూడా నా వీడియోస్లో చెప్పాను ఐ డెంట్ సపోర్ట్ అవర్ హోల్ హార్టెడ్లీ, బట్ కొన్ని విషయాల్లో నాకు ఆవిడ నచ్చింది. బట్ ఆవిడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంది. బర్నీ వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు. అది శ్రీజని పంపించేసి బర్నీని ఉంచారు. ఇదన్నీ చూస్తుంటే బర్నీని పుష్ చేస్తున్నందుకు ఆయన 50,000 కళ్యాణ్, దట్ ఈస్ ద మోస్ట్ డంబెస్ట్ థింగ్ యూ హ్యావ్ డన్. తనుజ ఐ కెన్ అండర్స్టాండ్, తను బర్నీకే సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే నాన్న కాబట్టి తనకి సంజన అంటే ఇష్టం లేదు. సుమన్ శెట్టి సంగతి మాట్లాడడం టైం వేస్ట్. డెమాన్ పవన్ అక్కడక్కడ సపోర్ట్ చేస్తూ చేశాడు. ఆయన కూడా లోపల కొంచెం ఉంది దట్ రితు విషయంలో అనవసరంగా ఇంటర్ఫియర్ అయిందని చెప్పేసి. అండ్ ఎమాన్యుల్ చేశాడు, తను చేయగంత వరకు చేశాడు, మిగతా చేయలేకపోయాడు, ఇంక అందరినీ కన్విన్స్ చేయలేడు. బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఈ ఏదైతే జీరో అయితే అన్డిజర్వింగ్ అన్ఫేర్గా అనిపించింది. దీని తర్వాత టాస్క్ పెట్టారు. 2 lakhs సంపాదించిన తనూజ సెకండ్ లాస్ట్ ఓడిపోయింది. ₹1,00,000 వర్త్ అయిన మన సుమన్ శెట్టి గారు లాస్ట్లో అందరి చేత బాల్ ఇలా వెయ్యి ఇలా వెయ్యి ఇలా వెయ్యి ఇలా తిప్పుతూ అని చెప్తే అందరు హెల్ప్లు తీసుకుని అరగంట తర్వాత ఫినిష్ చేశారు. 1 lakh వచ్చిన సుమన్ శెట్టి లాస్ట్ ఫినిష్ చేశాడు. 2 lakhs వచ్చిన తనూజ ఏమో లాస్ట్ బట్ 1 ఫినిష్ చేసింది. ఫస్ట్ ఎవరు భరణి ఫినిష్ చేశాడు. అది ఇట్ సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్స్ ఇక్కడ గేమ్. నాకు 2 lakhs కాదు, ఐ డిజర్వ్ 2.5, బట్ ఐమ్ ఓకే అంట. నువ్వేం ఆడావమ్మా గేమ్, 50,000 వర్త్ గేమ్ ఆడావు నువ్వు, ఆ టాస్క్ ఏదైతే ఇచ్చిందో. అండ్ సుమన్ శెట్టి గారు 1 lakh తీసుకున్నారు. అందరి గురించి ఒపీనియన్స్ చెప్తారు. నువ్వు నీ గేమ్ కనబడలేదు. మీ గేమ్ ఏముంది సార్, మీ గేమ్ ఏముంది? లాస్ట్ బాల్స్ టాస్క్ పెట్టారు, అందరు వచ్చి అలా కాదు ఇలా వెయ్యి అని చెప్తే నాకు ఈచ్ మీరు గేమ్ కంప్లీట్ చేశారు మీరు. అండ్ మీరు వచ్చేసి సంజన గారి గేమ్ కనబడట్లేదు, భరణి గారి గేమ్ కనిపిస్తుందంట. నమస్కారం అయ్యా, ఇక్కడ ఎక్కువ మాట్లాడదలుచుకోలేను. సో ఇది ఇవాళ జరిగిన ఎపిసోడ్. ఓట్లు వేయండి. ఈ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది. ఎవరిని సేవ్ చేయాలనుకుంటో సేవ్ చేసుకోండి. అండ్ అంతే, 13 minutes ఇట్స్ గుడ్ ఎనఫ్ టు డిస్కస్. ఎక్కువ మాట్లాడను. రేపు మళ్ళీ కలుద్దాం. రేపు టాస్క్ అవుతూ ఉంటాయి. ఎవరికి ఇమ్యూనిటీ వస్తుందో వాళ్ళు ఈ వీక్ కూడా సేవ్ అవుతారు. అండ్ మిగతా వాళ్ళు నామినేషన్లో ఉంటారు. వాళ్ళు ఉంటారో పోతారో మనం తర్వాత చూస్తాం. అది. సో థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. అండ్ నచ్చితే లైక్ కొట్టండి, మీ ఒపీనియన్స్ చెప్పండి. అండ్ సీ యూ నెక్స్ట్ టైం. టేక్ కేర్. హ్యావ్ అ గుడ్ ట్యూస్డే. బాయ్.